వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఒకప్పుడు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం అన్ని దానాల కంటే అవయవదానం గొప్పది అని చెప్పుకోవచ్చు. మనం పోతూ పోతూ ఒక నలుగురిని బ్రతికించాము అంటే ఆ పుణ్యం, అదేవిధంగా ఆ సంతృప్తి ఎన్ని చేసినా కూడా రాదని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా చాలామందికి అవయవదానం మీద అవేర్నెస్ రావాలి, కానీ ఇప్పటికే చాలామంది ఈ అవయవదానం మీద ఎంతో అవేర్నెస్తో తమ యొక్క బంధువులు ఎవరైనా చనిపోతే బ్రెయిన్ డెడ్ అయిన కేసెస్ కానివ్వండి, అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అంత బాధలో కూడా ముందుకు వచ్చి అవయవదానం చేయడం కోసం ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఒక గొప్ప కుటుంబంతోనే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా జెమ్స్ హాస్పిటల్లో శాంతమ్మ అనేటటువంటి 67 ఏళ్ల బామ్మ బ్రెయిన్ డెడ్ కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమె యొక్క అవయవాలను దానం చేయడం కోసం ముందుకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఉన్నారు. అసలు ఆమెకి ఏమైంది, ఏ విధంగా వీళ్ళు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు, మీ ఊరు? కోనప్పన్న. ఏ ఊరండి? చవితిపేట. శాంతమ్మ గారు మీకు ఏమవుతారు? భార్య. సో బామ్మగారికి ఏమైందండి? అంటే ఆదివారం బీపీ రేజ్ అయిందంటే అప్పటి వరకు బాగానే ఉండేది. బాగానే 11 గంటలకు వచ్చింది. అవయవదానం చేయడానికి ఇంత బాధలో కూడా ఒక గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. అసలు అవయవదానం కోసం మీకు ఏమైనా తెలుసా? చెప్పినా తెలుసుకొని అందరం మా కుటుంబ సభ్యులు అందరం ఇష్టపడే ఇచ్చినాం, ఒప్పుకొని. మీరేమవుతారు? మేడం నమస్తే అండి, నా పేరు రామనాయుడు, మా అమ్మండి. సో మీ మదర్ అండి శాంతమ్మ గారు? ఎస్ మ్యామ్. సో మదర్ పోవడం అంటే చాలా బాధ ఉంటుంది, కానీ ఇంత బాధలో కూడా మీరు అవయవదానానికి మీ కుటుంబం అంతా అంగీకరించి ముందుకు వచ్చారు. సో అసలు బామ్మగారికి ఏమైంది, అవయవదానానికి ఎలా ఒప్పుకున్నారు? అంటే యాక్చువల్గా ఎప్పుడు ఈ 67 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా హాస్పిటల్కి అనేది వెళ్ళలేదండి మా అమ్మగారు. అంటే బీపీ వచ్చి సడన్గా ఇంటి దగ్గర కొంచెం ఇబ్బంది పడుతుంటే మా నాన్నగారు హాస్పిటల్కి తెచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో ఆల్రెడీ మాకు చిన్నప్పటి నుండి మాకు ఏం చెప్పేది అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు అనే అంటే మాకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసేది. సో తన ఇష్టం మేరకు మేము ఈ విధంగా చేసాం. అమ్మగారు ఉండేటప్పుడు కూడా అందరికీ మంచి చేయాలి, పోయినప్పుడు కూడా మంచి చేయాలని మీతో చెప్తూ ఉండేవా? ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఒకటి పిల్లలైతే చదువుకోవాలి బాగా, పెద్దవారు అయితే ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది దీని మీద చెప్పేవాళ్ళండి. సో అదే మరి. సో చాలామంది అవయవదానం అంటే అసలు ముందుకు రారు, బట్ మీలాంటి చాలామంది ముందుకు వచ్చి ఎంతోమందికి నీడ్, వాళ్ళు ప్రాణం బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆర్గాన్స్ చాలా అవసరం. సో అంత మంచి ఉద్దేశంతో వచ్చారు. సో అవయవదానం కోసం అసలు ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మా ఇంట్లో అందరం ఎడ్యుకేటర్స్ అండి. అంటే మా తమ్ముడు కానీ, నెక్స్ట్ మా చాలా పెద్ద ఫ్యామిలీ మాది యాక్చువల్గా. సో మేము అందరికీ అంటే చదువుకున్నాం కావున ఒకవేళ మనం లేకపోయినా సరే మన ద్వారా 10 మంది బ్రతకాలి, ఒకటి. 2, మనం లేకపోయినా సరే మన ద్వారా వాళ్ళు ఇంకా అంటే బ్రతికి మంచి వాళ్ళ జీవిత ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించాలని మేము కోరుకొని 10 మందికి ఉపయోగపడుతుంది. తర్వాత మేము అలాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి పనులు చేయడం వల్ల మన సమాజంలో ఆర్గాన్స్ పాడై చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే చాలామంది అలా ముందుకు వస్తే చాలామందికి అటువంటి ఇబ్బందులు తొలగి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ యొక్క లక్ష్యాల కోసం వాళ్ళు సాధించి వాళ్ళ అభివృద్ధి సాధిస్తారు. సో ఇది అనమాట మెయిన్ మోటో. సమాజానికి మనం ఉపయోగపడాలి. మనం బ్రతుకున్నన్నాళ్ళు మనము ఒకవేళ ఏమైనా సరే మనం పోయిన తర్వాత కూడా మనం సమాజానికి అదే విధంగా ఉపయోగపడాలనే దీనిపైన మా అమ్మ యొక్క అవయవాలు మేము దానంగా ఇచ్చామండి. మేమందరం నిర్ణయం తీసుకొని వాలంటరీగా ఇచ్చామండి. సో మా అమ్మగారు ఒకవేళ ఇదైపోయినా సరే మాకైతే మనసులో చాలా అంటే బాధపడుతున్నా సరే, ఓకే ఈ అవయవాల వల్ల వేరే వాళ్ళు కూడా బ్రతుకుతారు, సర్వైవల్ అవుతారనే దీని మీద మాకు ఇది ఉంది కదా. సో ఈ విధంగా మేము ఇంటర్నల్గా సాటిస్ఫై అవుతున్నాం. తీసుకురాలేం కాబట్టి వాళ్ళలో మీ మదర్ని చూసుకుంటూ ఉండొచ్చు. సో మీరేం చెప్తారు అసలు అవయవదానానికి సంబంధించి? శాంతమ్మ గారు మీకు ఏమవుతారు? మేనత్త అవుతుందండి. నా పేరు తులసిరావు అండి. కానీ చిన్నప్పటి నుంచి మంచి వ్యక్తి. అంతే 10 మంది వచ్చిన ఫుడ్ విషయంలో కానీ ఇదే విషయం కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. ఫలానా రోజు వరకు ఈ రోజు వరకు కూడా ఆమెకి హెల్త్ ఎలాగ ఉండేది అనేది ఏమి తెలిసేది కాదు, హ్యాపీగా ఉండేది. సార్, మన హిందూ రిచువల్స్ ప్రకారం అవయవదానం చేయడానికి ఎక్కడో కొన్ని మూఢనమ్మకాలను చెప్పుకోవచ్చు, మనం అడ్డుపడుతూ ఉంటాయి. అసలు మీరు ఏం చెప్తారు? మూఢనమ్మకాలంటే ఏమంటూ మనం అనుకున్నదే పెట్టే మేడం. మూఢనమ్మకం అంటే ఆరోగ్యంగా 10 మందికి ఉపయోగపడాలా. ఈరోజు మనం ఉంటాం, రేపు ఏమవుతామో తెలియదు. ఆ విధంగా అంటే 10 మందికి మనం హెల్ప్ అయినట్టు ఉండాలి. అవయవదానం ఆ విధంగా అంతే. మా బాప
ఉన్నది, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది, చనిపోలేదు అన్నట్టు మాకు ఒక చిన్నపిల్లలు నీడ్ బతికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఈ రోజుల్లో చాలామంది అపోహ ఏంటి అంటే హిందువుల్లో ఒకవేళ ఏదైనా మనం అవయవదానం చేస్తే మనకి బాడీ ఇలా కంప్లీట్గా కవర్ చేసి కట్టేసిస్తారు, మన తల సాంప్రదాయాలు మనం చేయలేమేమోనో భయం మీద 99% ఇవ్వాలని అనుకున్నా సరే వాళ్ళు వెనకని చేస్తున్నారు. సో మాకు డాక్టర్లు ఏమని భరోసా ఇచ్చారు అంటే ఈరోజు అటువంటిది ఏమి ఉండదు, ఏవైతే ఎవరికైతే ఎదుటి వరకు అవసరం ఉంటాయో ఆర్గాన్స్ తీసి మళ్ళీ ఏ విధంగా అయితే మీరు అంటే ఏదైతే సాంప్రదాయ ప్రకారంగా మీరు ఇంట్లో ఏవైతే కార్యక్రమాల్లో హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకుంటారో వాటికి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే మిగతా ఆర్గాన్ డోనర్ ఇవ్వని వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తారో ఇచ్చేవాళ్ళు కూడా ఆ విధంగానే సేమ్ అన్నీ కూడా చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో డాక్టర్ ప్రియాంక చౌదరి గారు అని ఇక్కడ చదువుకున్నారు. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట, యాక్చువల్గా పీజీ. తను కూడా మాకు చెప్పారనమాట, ఈ విధంగా ఆర్గాన్ డోనర్ ఇవ్వండి బాగుంటుందని. తను కూడా మోటివేట్ చేశారు. చిన్న అమ్మాయి అయినా సరే మేము కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అది తర్వాత మా అమ్మగారు చిన్నప్పటి నుండి మా ఇంటి దగ్గర అంటే మేము మా నాన్న మా అమ్మ ఉన్నా సరే ఎంతమంది వచ్చినా సరే మినిమం 10 మందికి ఆటోమేటిక్గా ఉంచుతుంది. ఇప్పుడున్న మినిమం 10 మందికి భోజనం ఉంటుంది. అంటే ఎవరు వచ్చి తిన్నా తినకపోయినా ఉంటుంది. లేదు అంటే అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఇప్పుడు మన జంతువులు ఏమైనా ఉంటే వాటికి వేస్తుంది. సార్ శాంతమ్మ గారు 67 ఏళ్ళు జీవించారంటే సంపూర్ణ ఆయుష్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏజ్లో బ్రెయిన్ డెడ్ అయ్యి మీరు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమెతో మీకున్న అనుబంధం? మా మదర్ అండి, మా అమ్మగారు. ఇప్పుడు ఎవరం కూడా మేము ఆవిడకి ఎటువంటి సాయం కూడా చేయలేదు. పెళ్ళి అయిపోయి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారు. మా అమ్మగారు అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు అలాంటి ఇంత ఎమోషన్లో కూడా మీ ఫ్యామిలీ అందరూ కలిపి అవయవదానానికి ముందుకు వచ్చారు. సో మీ అమ్మగారు ఖచ్చితంగా వాళ్ళలో చూసుకోవచ్చు అనుకుంటున్నాను. నిజంగా దేవుడికి ఆవిడ చేసిన పుణ్యమే ఇలాంటివి జరిగి ఉంటుంది. లేకపోతే ఆవిడ అవయవదానాలు 1,00,00,000 మందిలో ఒక్కరికి ఎలాంటి ఛాన్స్ వస్తుంది అవయవదానాలు. ఏ రోజు కూడా మేము మా అమ్మగారికి ఎటువంటి సేవ కూడా చేయలేకపోయాము. అది నిజంగా మా అదృష్టం. ఎదుటి వాళ్ళ కోసం ఎవరు వచ్చినా ఏ టైంలో మేము ఒకవేళ ఇంటికి చెప్పకుండా వచ్చినా ఆవిడ వండుకున్నా మాకు అన్నం పెట్టి ఏ టైం అప్పుడైనా ఆవిడ తర్వాత తినేది. మాకు ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టి ఎవరికి వచ్చిన భోజనాలు పెట్టి నిజంగా ఆవిడకి దేవుడు చేసిన ఇలాంటి ఇది వచ్చింది. తర్వాత ఆవిడ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. నిజంగా చాలా అదృష్టం అనుకుంటున్నాం మేము. ఆవిడ కూడా హెల్తీగా ఉన్నాయని చెప్పారు. రైట్, చూస్తున్నారు కదా, ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే 67 ఏళ్లలో సంపూర్ణ జీవితం జీవించిన తర్వాత కూడా ఆమె ఉన్నన్నాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ కోసం చాలా ఎక్కువ ఆలోచించేవారని చెప్తున్నారు. ఎంతోమందికి ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆమెలో ఎప్పుడూ నిరంతరం ఉండేది. అయితే దానికి తగ్గట్టుగానే ఆమె చివరి క్షణాల్లో కూడా ఎదుటి వ్యక్తులకి ఉపయోగపడే విధంగాను ఆమె ఆర్గాన్స్ హెల్దీగా ఉన్నాయి కాబట్టి మేము పని చేయగలుగుతున్నాం అంటున్నారు. ఈ అవకాశం అందరికీ రాదు, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగో పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కాబట్టి కనీసం ఒక నలుగురినైనా సరే బ్రతికించగలిగితే ఆ నలుగురు బ్రతికినన్నాళ్ళు కూడా వాళ్ళ మదర్ని కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళల్లో చూసుకోవచ్చు అని చెప్పి శాంతమ్మకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అవయవదానానికి ముందుకు వచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జెమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా అడుగుదాం అసలు అవయవదానం ఏ విధంగా చేపిస్తారు ఏంటి అనేటటువంటిది. ప్రస్తుతం మనతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అవయవదానం అనేటటువంటి ఈ రోజుల్లో చాలా నీడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బై బర్త్తోనే చాలామంది ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి రోజుల్లో మీరు ముందుకొచ్చి జెమ్స్ తరపు నుంచి అవయవదానం చేయిస్తున్నారు. అసలు ఈ పేషెంట్ విషయంలో ఏం జరిగింది, ఎలా వీళ్ళు ముందుకొచ్చి? అందరికీ నమస్కారం. మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు జీవన్ దాన్ కార్యక్రమం అన్నది మనం భారతదేశంలో ఈ కార్యక్రమం నిరంతరంగా చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా జెమ్స్ హాస్పిటల్ అన్నది దీనిలో ఒక కీలకమైన పాత్ర పోషించి మా దగ్గర అడ్మిట్ అయిన ప్రతి ఒక్క కేసు ఎవరైతే
బ్రెయిన్ డెడ్ అయ్యి వాళ్ళ ఆర్గన్స్ మనం మిగతా వాళ్ళకి ప్రాణం పోయడానికి అవకాశం దొరికినప్పుడల్లాను వాళ్ళ కుటుంబ సభ్యులు కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమం నిరంతరంగా దీన్ని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా కిడ్నీస్ అయితేనేవి, లివరు, అలాగే హార్టు, లంగ్స్, కార్నియా, దీనివల్ల ఇంకొక మనిషికి మనం ప్రాణం పోసి వాళ్ళకి ఫ్యూచర్లో ఒక హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము నిరంతరంగా ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాము. ఈరోజు మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్ కూన సూరమ్మ గారు, కోన శాంతమ్మ గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మా దగ్గర వాళ్ళ మనవరాలు డి పవన్ సాయి అని ఇంటర్ని, అలాగే ప్రియాంక చౌదరి అని ఎనస్థీషియా పీజీ, వాళ్ళందరి సహకారంతో శాంతమ్మ గారు సెరిబ్రల్ స్ట్రోక్ వచ్చి హెమరేజ్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యారు. సో వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఆవిడ అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ కార్యక్రమం చేస్తున్నాము. ఆవిడ తాలూకా కిడ్నీస్, లివర్లు ఇంకొక ప్రాణం పోయటానికి ఈ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. సార్, యాక్చువల్లీ అవయవదానం మీద చాలామందికి ఒక అపోహ ఉంది. అంటే అవయవదానం చేసిన తర్వాత బాడీని సరిగ్గా అప్పచెప్పరు, హాస్పిటల్స్లో రీచువల్స్ సరిగ్గా నిర్వహించలేము అని చెప్పి జనాల్లో ఒక అపోహ ఉంది. దాని మీద ఏం చెప్తారు? అలాగేం లేదండి. మేము దీని మీద పూర్తిగా ఒక బతికున్న పేషెంట్ని మేము ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నామో విత్ ద సేమ్ ఆనర్ ఈ పేషెంట్ని కూడా మేము పూర్తి స్థాయిలో అదే స్థాయిలో అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఆపరేషన్ చేసి ఆర్గన్స్ అన్నీ కూడా రిట్రీవ్ చేసిన తర్వాత మళ్ళీ బాడీని వాళ్ళకి పూర్తి స్థాయిలో అప్పచెప్తున్నాము. కేవలం ఇది మాత్రమే కాకుండాను ఆ బాడీకి మేము పూర్తి స్థాయిలో మా ఇన్స్టిట్యూషన్లో అందరూ సభ్యులు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఆనర్ ఇచ్చి, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ఆ బాడీని మేము ఒక ప్రాపర్ దీంట్లో ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాము. దీంట్లో ఏ విధంగా కూడాను అన్నీ కూడాను దీని మీద గవర్నమెంట్ అపాయింట్ చేసిన ట్రస్ట్, జీవన్దాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ సూపర్విజన్ మేరగా, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటే ఇది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇది చేయడానికి అవకాశం లేదు, అలాగే ఏమి కూడా జరిగే అవకాశాలు కూడా లేవండి. సార్, మీరు చెప్పండి, ఒక క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్గా అసలు పేషెంట్ ఏ కండిషన్లో ఉండేటప్పుడు, అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఎలాంటి అవయవాలు దానం చేయవచ్చు, లేకపోతే ఏ కండిషన్లో బ్రెయిన్ డెడ్ అవుతుంది? అంటే యూజువల్గా బ్రెయిన్ డెడ్ అని అవ్వాలి అంటే ఖచ్చితంగా మెదడులో అనేది ఒక కాజ్ అనేది ఉండాలన్నమాట. అంటే ఈ పేషెంట్లో మనకు జరిగినట్టు చిన్న మెదడులో బ్లీడ్ అయిపోయి జరగడం, లేదంటే పెద్ద స్ట్రోక్ రావడం, లేదంటే కొన్నిసార్లు బ్రెయిన్ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి చిన్న మెదడు మీద బాగా ప్రెజర్ పడిపోయినప్పుడు ఇలాంటివి కొన్ని సందర్భాల్లో జరిగే ఛాన్స్ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఈ నిర్ధారణ ఎలాగ చేసుకోవాలంటే మన గైడ్లైన్స్ ప్రకారంగా ఒక 2 యాప్నే టెస్ట్లను ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ చేశాక అంటే మిషన్, వెంటిలేటర్ మిషన్ ఆపేసి దాని తర్వాత చేస్తాము. పాజిటివ్ వచ్చాక మళ్ళీ 6 గంటల తర్వాత కూడా మళ్ళీ అదే టెస్ట్ చేస్తాం అన్నమాట. అదే టెస్ట్ చేశాక అప్పుడు మనిషి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు. శాంతమ్మ విషయంలో అసలు ఏం జరిగింది? అంటే ఆమె హెల్దీగా ఉన్నారు ఇప్పటి వరకు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తున్నారు కదా. సో హెల్దీగా ఉన్న పేషెంట్కి అన్ని ఆర్గన్స్ కూడా డొనేట్ చేయొచ్చు అంట. అంటే ఈవిడికి సిచ్యువేషన్ వచ్చేసరికి దగ్గరికి 70 సంవత్సరాలు ఉన్నాయి, 67 సంవత్సరాలు. అంటే ఊపిరితిత్తులు వచ్చేసరికి బాగా కోమలో రావడం, కొద్దిగా యాస్పిరేట్ అయ్యింది. సో ఊపిరితిత్తులు బాగలేవు. అబవ్ 60 సంవత్సరాల కింద ఉండేవారికి హార్ట్ అనేది తీసుకోరు అనమాట. సో ఓన్లీ ఇక్కడ మనకి జరుగుతుందో అందుకే ఓన్లీ లివర్ను, కిడ్నీస్ ఒకటే అవుతున్నాయి. 60 ఇయర్స్ లోపల అయితే అన్నీ అవుతాయి. మనకి యాస్పిరేట్ అవ్వకుండా ఉంటే లంగ్స్, ఊపిరితిత్తులు కానీ, అండ్ గుండె, లివరు, 2 కిడ్నీస్, ఇంకా త్వరగా వస్తే కళ్ళు కూడా. బ్రెయిన్ డెడ్ అయిన కేసెస్లో చాలామందిని చూస్తూ ఉంటాము. బట్ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ విల్లింగ్ ఇవ్వరు, బట్ వీళ్ళు ముందుకు వచ్చి విల్లింగ్ ఇచ్చారు. సో వీళ్ళకి కానీ లేదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి కేసెస్ వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వీళ్ళకి ఇది రావడం చాలా గొప్ప విషయం అనమాట. నేను చెప్పదలుచుకుని ఏంటంటే యూజువల్గా మన సార్ చెప్పినట్టు జీవన్దానం అనే వాళ్ళు ఉంటారనమాట ప్రోగ్రామ్. వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చి అసలు డొనేషన్ ప్రాసెస్ ఎలాగవుతుంది అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. అంటే అపోహలు ఏమన్నారో మీరు ఎంత క్వశ్చన్ అడిగినప్పుడు రిచువల్స్ అలాంటివి ఏమైనా ఇబ్బంది కలగకుండా అలాంటివి ఏమీ లేకుండా నీట్గా కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అవగాహన తెలుసుకోవాలి. అవగాహన ఉండి ఎటువంటి పొరపాట్లు లేకుండా అంత బాగానే అవుతుంది, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తున్నారని తెలుస్తుంది అన్నమాట.
సో చూస్తున్నారు కదా, జెమ్స్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం ఈ జీవన్దాన్ కార్యక్రమం ద్వారానే అవయవదానాలు అవుతున్నాయి అంటున్నారు. అంతేకాదు అవయవదానం ఏవైతే ఆర్గాన్ డొనేట్ చేస్తారో ఆ పేషెంట్స్ని బ్రతుకున్నప్పుడు ఎంత గౌరవంగా ట్రీట్ చేస్తామో దాని తర్వాత కూడా అంతే గౌరవంగా ట్రీట్ చేసి ఆమెను ఇంటికి పంపిస్తాము అని చెప్తున్నారు. హిందూ రిచువల్స్ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే వాళ్ళు అవయవదానం చేసిన తర్వాత తీసుకువెళ్ళి వాళ్ళు దహన సంస్కరణలు కూడా నిర్వహించుకునే విధంగా అంత మంచిగా చేస్తాము అంటున్నారు. అయితే అందరికీ తెలిసి ఇప్పటికే గవర్నమెంట్ దీంట్లో జీవన్దాన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టింది. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయొచ్చు అని. అయితే చాలామందికి ఇది అవేర్నెస్ అవ్వాలి అని చెప్పి, అంతేకాదు ఎవరైతే ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందుకు వస్తేనే ఇది సాధ్యం అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే శాంతమ్మ 67 ఏళ్లలో హెల్దీగా ఉండి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా ఆమెని అత్యంత గౌరవంగా అవయవదానం చేయించడానికి ఒప్పుకునే విధంగా చేసినటువంటి జెమ్స్ సిబ్బందిని మాత్రం ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళలాగే ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఎంతోమంది ఆర్గాన్ డోనర్స్ వల్ల చిన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చాలా నీడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి, వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుందని మాత్రం మనందరం చెప్పుకోవచ్చు.